హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యస్ బాల్ వ్లాగ్స్. నేనైతే ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, చికెన్ పికిల్ అండి. ఇది చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ప్రాసెస్ మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? చేసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ పికిల్ కోసం ముందుగా ఒక 6 కిలో చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నానండి. దానిలో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చికెన్ ముక్కలు అనేవి ఇలా ఈ పీసెస్లో మాత్రమే ఉంటేనే చాలా బాగా వస్తుందన్నమాట. ఈ పక్కన పెట్టుకున్న చికెన్ని ఇలా ఒక మట్టి ముక్కుడులో కానీ లేదంటే ఒక ప్యాన్లో కానీ వేసి ఇలా ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట. చూసారు కదా, నేనైతే ఇలా ఉడికిస్తున్నాను. ఇలా చేసుకుంటే పికిల్ అనేది ముక్క గట్టి పడకుండా చాలా టేస్టీగా వస్తుందండి. ఇలానే ఈ ప్రాసెస్నే మీరు కూడా ఫాలో అయిపోండి. అలాగే నేనైతే పూర్తిగా వాటర్ ఇంకిపోయే వరకు ఇలా దగ్గర పడే వరకు చేసుకున్నాను. ఆ తర్వాత ప్యాన్లో 1 కప్పు ఆయిల్ని వేసుకొని ఈ చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలో తడి మాత్రం అస్సలు ఉండకూడదండి. అలాగే ఆ ఫ్రై అయ్యేలోగా నేను ఈలోగా వేరే ప్యాన్లో మసాలా దినుసులన్నీ వేసుకున్నాను. అంటే లవంగ, చెక్క, పువ్వు, యాలకులు, అలాగే ధనియాలు ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. బిర్యానీ ఆకు 1 వేసుకుని గోల్డెన్ ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై చేసుకున్నాక నేను కొద్దిగా ఆవాలు వేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. దీన్ని కూడా ఫ్రై చేసుకున్నాను. ఇవి లాస్ట్లో ఎందుకు వేసామంటే ముందు వేస్తే మాడిపోతాయి అన్నమాట, అందుకని. అలాగే దానిలో ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుందండి, అందుకని కొంచెం తక్కువగానే వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను అనమాట. అవి చల్లారనిచ్చాక ఈలోగా ఫ్రై అవుతున్న చికెన్ పీసెస్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేరే బౌల్లోకి తీసుకోవాలన్నమాట. నేనైతే ఆ ఫ్రై చేసిన ఆయిల్ని వాడలేదండి, వేరే ఆయిల్ని వేసుకున్నాను. 1 కప్పు ఆయిల్ని ప్యాన్లో వేసి వేడెక్కాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై అయినాక ముందుగా పక్కన తీసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా దానిలో వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ముందుగా మనం చల్లారనిచ్చిన మసాలా దినుసులన్నీ కూడా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ క్వాంటిటీలో గ్రైండ్ చేసుకొని సిద్ధం చేసుకున్నాను. ఈ పౌడర్ని కూడా దానిలో వేసుకున్నాను. అలాగే ఒక అరకప్పు కారం, ఒక అరకప్పు సాల్ట్ వేసుకున్నాను అనమాట. అంటే ఈ 1/2 కేజీ చికెన్ పీసెస్కి సరిపడా వేసుకోవాలండి. మీరు ఎంతవరకు ఉప్పు కారం తినగలిగితే అంతవరకు కరెక్ట్గా వేసుకోవాలి. నేనైతే నాకు తగ్గట్టుగా నేను వేసుకున్నాను అనమాట. ఆయిల్ కూడా మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసుకుంటే పికిల్ బాగోదనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నేను కలుపుతున్నట్టుగా కలుపుకోండి, అడుగు పట్టకుండా. చికెన్ మొత్తం చల్లారనిచ్చాక ఒక 3 నిమ్మకాయలకు సరిపడా నిమ్మరసాన్ని సిద్ధం చేసుకొని దానిలో వేసుకొని బాగా పైన కింద కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న పికిల్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.